హలో హాయ్ నమస్తే ఆదాబ్, నేను మీ హ్యాష్ట్యాగ్ ఎండి. వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూసినట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి స్పైసీ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో కృష్ణవంశీ ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. అయితే ఇటీవల కాలంలో కృష్ణవంశీ సినిమాలను కాస్త తగ్గించారు. ఇలా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈయన దర్శకత్వంలో మహేష్ బాబు, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించిన మురారి సినిమా ఇటీవల తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. కృష్ణవంశీ డైరెక్షన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కథాపరంగా, పాటల పరంగా ఇప్పటికే ప్రేక్షకుల మధ్యలో మెదులుతూ ఉంటుంది. ఇక ఈ సినిమాని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీ విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు ఎవరు ఊహించని విధంగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా చూస్తూ మహేష్ అభిమానులు థియేటర్లలో చేసే రచ్చ మామూలుగా లేదని చెప్పాలి. ఎంతో మంది అభిమానులు పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ గోలలు చేయడమే కాకుండా కొన్ని జంటలు థియేటర్లలో పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇలా మురారి సినిమా చూస్తూ పెళ్లి చేసుకున్న అటువంటి జంటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయాన్ని ఓ వర్గానికి చెందిన వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ కృష్ణవంశీ సైతం ఎలా పెళ్లి చేసుకున్నా వారి పట్ల స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తమ పిల్లలకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలనేది ఎంతో ఒక గొప్ప కలగా ఉంటుంది. అలాగే పెళ్లి అనేది ఎన్నో ఆచార సాంప్రదాయాలతో కూడినది. ఇలా మీ ఆనందం కోసం మన సంస్కృతిని, సంప్రదాయాలను అవమానించడం తగదంటూ మహేష్ బాబు అభిమానులకు రిక్వెస్ట్ చేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మహేష్ బాబు అభిమానులుగా అప్పుడు థియేటర్లో పెళ్లి చేసుకుంటే కేవలం 2 రోజులు మీరు ఫేమస్ అవుతారు. కానీ మీరు పెళ్లి చేసుకోవడం వల్ల మీ తల్లిదండ్రులు పడే బాధ తీర్చలేనిది అని తెలిపారు. దయచేసి ఇకపై ఎవరు ఇలాంటి దుస్సాహసానికి ఒడిగొట్టొద్దని చెప్పి కృష్ణవంశీ గారు అయితే రిక్వెస్ట్ చేశారు. ఇక ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈయన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను పంచుకున్నారు. మరి చూసారు కదా గాయ్స్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తుండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూసినట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సీ యూ నెక్స్ట్ టైం.